ముందుగా అందరికీ ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వాళ్ళందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఇవాళ ఏదైతే ప్రెస్ మీట్ ఉందో మార్చ్ 25న జరగబోయే జాబ్ మేళా గురించి మీ అందరికీ తెలుసు. గత 2.5 సంవత్సరాల నుంచి కల్వకుర్తి నియోజకవర్గంలో ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేస్తున్నాం. ముఖ్యంగా విద్య, వైద్యం, ఉపాధి మేమైతే ఎంచుకున్నామో ఈ 3 దాంట్లో భాగంగా 2023 మే 6 నా మొదటి జాబ్ మేళా ఈ యొక్క కల్వకుర్తిలో ఐక్యత ఆఫీస్ ముందు చేయడం జరిగింది. అప్పుడు దాదాపుగా చుట్టుపక్కల మండలాల నుంచి, గ్రామాల నుంచి, అలానే మిగతా నియోజకవర్గాల నుంచి దాదాపుగా ఒక 3,500 మంది నుంచి 3,800 మంది వరకు రావడం జరిగింది. దాదాపుగా 1,200 మంది ఆ యొక్క జాబ్ మేళాలో షార్ట్ లిస్ట్ అయ్యి 400 మందికి స్పాట్ ఆఫర్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఐటీ, టెక్నికల్, నాన్ టెక్నికల్లో చాలామందికి అప్పుడు ఉద్యోగాలు మనం కల్పించడం జరిగింది. ఇక మీరు తీసుకున్నట్టయితే విద్యలో మనం చాలా స్కూల్స్కి ఆర్ఓ వాటర్ ప్లాంట్స్ ఇవ్వచ్చు, లేదా స్కాన్ అండ్ లైన్ మెటీరియల్ ఇవ్వచ్చు. అలానే కొన్ని స్కూల్స్లలో వాలంటరీ టీచర్స్ కూడా ఇవ్వడం జరిగింది విద్యకు సంబంధించి. మీ అందరికీ తెలుసు, వైద్యంలో దాదాపుగా మనము 2023 అంటే దాదాపు 2023 నుంచి జనవరి 1 తారీఖు నుంచి 2023 డిసెంబర్ 9 అంబులెన్సులు కల్వకుర్తి నియోజకవర్గంలో, కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి 6, ఆమన్గల్ గవర్నమెంట్ ఆసుపత్రి నుంచి 3 అంబులెన్సులు మనం పెట్టడం జరిగింది. 2024 జనవరి నుంచి ప్రస్తుతం 2 కల్వకుర్తి ఆసుపత్రి నుంచి, 1 ఆమన్గల్ ఆసుపత్రి నుంచి ఇంకా అంబులెన్సులు రన్ అవుతున్నాయి. దాదాపుగా ఈ యొక్క 2 ఏళ్ల కాలంలో ఒక 7,000 నుంచి 8,000 మంది వరకు ఆ యొక్క అంబులెన్స్ సౌకర్యం ఉపయోగించుకున్నారు వాళ్ళందరూ. సో ఇంకా మీరు చూసినట్టయితే వైద్యంలో భాగంగా ఏదైతే మనం మెగా ఐ క్యాంప్స్ చేశాం, 2 వెల్దండల 1, అప్పుడు ఒక 2,000 మంది నుంచి 3,000 మంది వరకు అటెండ్ చేయడం జరిగింది. పేషెంట్ స్క్రీన్ చేయడం జరిగింది. వాళ్ళకి 122 మందికి సర్జరీ చేయడం జరిగింది. ఒక్కొక్క సర్జరీ బయట చేయించుకున్నట్టయితే 25,000 రూపాయలు. సో దాదాపుగా ఒక 30 నుంచి 40 లక్షల రూపాయల వరకు మనము వీరందరికి కూడా ఆదా చేయడం జరిగింది. అలానే 1,700 మందికి గ్లాసెస్ ఇవ్వడం జరిగింది. ఇకపోతే 2వ మెగా క్యాంప్ ఆమన్గల్లో జరిగింది. దాదాపు 5,000 మంది అటెండ్ చేయడం జరిగింది. దానికి 2,800 మందికి గ్లాసెస్ ఇవ్వడం జరిగింది. ఒక 151 అనే స్టాఫింగ్ సర్వీసెస్, కొంతమంది వెండర్స్ కూడా పాల్గొనడం జరుగుతుంది. సో నేను చెప్పేది ఏంటి అంటే, చదువుకున్న వాళ్ళకి కాకుండా చదువు లేని వాళ్ళకి, అంటే వాళ్ళు ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండి పని చేసుకునే వాళ్ళందరికీ కూడా ఇదొక మంచి అవకాశం. అందరూ కూడా ఎన్రోల్ చేసుకోండి. ఇవాళ మనం జాబ్ది ఫస్ట్ ఏదైతే ఉందో పోస్టెడ్ అండ్ రిలీజ్ చేద్దాం. అలానే ప్రతి ఊరికి సంబంధించి ఐక్యతా ఫౌండేషన్ టీం ఏం చేసింది అంటే, రీచ్ అవ్వడానికి ప్రతి విలేజ్కి ఒక గ్రూప్ క్రియేట్ చేసింది ఈ యొక్క మెగా జాబ్ మేళా మార్చి 25కి సంబంధించి. సో ఆ ఊర్లో, ఆ విలేజ్లో, ఆ గ్రామంలో, ఆ తండాలో
ఒక్కొక్కరిని ఇద్దరిద్దరిని మనకు కాంటాక్ట్లు ఉన్న వాళ్ళని యాడ్ చేయడం జరిగింది ఆ గ్రూప్లలో అడ్మిన్ లాగా. సో వారికి మేము రిక్వెస్ట్ చేసినాం, ఎవరైతే మన విలేజ్లో, మన తాండాలో, మన గ్రామంలో ఏదైతే జాబ్ కోసం చూస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఆ గ్రూప్లలో యాడ్ చేయమని చెప్పినాం. వాళ్ళు దాదాపుగా 70-75% ఆఫ్ ద మెంబర్స్ని రీచ్ అయ్యిండ్రు, ఇంకా చేస్తూనే ఉన్నారు. అలానే కాకుండా ప్రతి గ్రామానికి ఐక్యతా ఫౌండేషన్ మెంబర్స్ వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న గ్రామ పంచాయతీ దగ్గర ఏదైతే పోస్టర్స్ ఉన్నాయో జాబ్ రిలేటెడ్ పోస్టర్స్ కూడా అంటేయడం జరుగుతుంది. అండ్ అలానే ప్రతి వారికి రీచ్ అయ్యేటట్టు మీరందరూ కూడా సహకరించి ఈ యొక్క మెగా జాబ్ మేళాని సక్సెస్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుచున్నాను. థ్యాంక్ యూ. ఏమన్నా ఉద్యమంలో చిన్న చిన్న ఏవైతే హెల్ప్ అవసరమవుతున్నాయి, సహాయం ఉన్నదో ఏదైతే హాస్పిటల్స్లలో వాటికి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక మూడోది ముఖ్యమైనది జాబ్ మేళా, ఆల్రెడీ చెప్పాము. దానికి సంబంధించి మీరు చూసారు, నిన్న మొన్న మహిళల కోసం అని జాబ్ మేళా చేయడం జరిగింది. ఒకటి కల్వకుర్తిలో చేశాము, 2 ఆమన్గల్లో చేశాము. అది ఒక ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీకి. సో దాదాపుగా 200 మంది సెలెక్ట్ అవుతే అన్ని బస్సులలో చౌదరిపల్లి నుంచి కానీ, చుక్కాపూర్, తలకొండపల్లి చుక్కాపూర్ నుంచి వెళ్ళే బస్సులో కానీ, కల్వకుర్తి బస్ స్టాండ్ నుంచి వెళ్ళే బస్ రూట్లలో దాదాపు ఒక 132 మంది మహిళలు కల్వకుర్తి నుంచి మన జాబ్ మేళా నుంచి ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ కంపెనీకి వెళ్ళడం జరుగుతుంది. మీరందరూ చూస్తూనే ఉన్నారు. బస్సులు మార్నింగ్ 6:30 నుంచి ఈవినింగ్ 6:30కి మళ్ళీ డ్రాప్ ఆఫ్ ఉంది. సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా మహిళలు ఎవరైతే గృహిణీలు ఉన్నారో 10th పాస్ అయ్యి ఫెయిల్ అయ్యి ఇంటర్ చేసుకునే వాళ్ళకి ఇది ఒక అవకాశంగా ఈ యొక్క జాబ్ మేళా, మహిళల జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఇకపోతే ఈ మార్చి 25 నాడు దాదాపుగా ఒక 50 పైచిలుకు కంపెనీలతో, ఆ కంపెనీలు ఐటీ, ఫార్మా, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ, హెల్త్ కేర్ ఇండస్ట్రీ, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ, ఈ-కామర్స్ ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, బ్యాంకింగ్ ఇండస్ట్రీ, ఫినాన్షియల్ సైడ్ అంటే ఇన్సూరెన్స్ సైడ్ ఆఫ్ ఇట్ ఇండస్ట్రీ నుంచి ఇలా 14 డిఫరెంట్ వర్టికల్స్లలో మేము వర్క్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క వర్టికల్స్లో 14 ఏవైతే డిఫరెంట్ వర్టికల్స్ ఉన్నాయో ఒక్కొక్క వర్టికల్ నుంచి దాదాపుగా 3 నుంచి 4 కంపెనీలు ఈ యొక్క కల్వకుర్తికి తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతున్నది. దాదాపుగా ఒక 40 కంపెనీలు ఆల్రెడీ ఇప్పటి వరకు మనకు ఎన్రోల్ చేసుకున్నారు కల్వకుర్తికి రావడానికి. కంపెనీస్తో పాటు ఈ యొక్క ఐటీ కంపెనీస్లో వెండర్స్ పనిచేస్తారు, వాటికి రిక్రూట్మెంట్ చేయడానికి వారిని కూడా వారు కూడా వస్తున్నారు ఈ యొక్క మార్చి 25 నాడు. సో మొత్తంగా కలిపితే ఈ యొక్క 50 పైచిలుకు కంపెనీలలో 5,000 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవసరం ఉందో వాటి కోసం కల్వకుర్తిలో చుట్టుపక్కల ఉన్న మండలాలు కానీ, గ్రామాలు కానీ నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఈ యొక్క కార్యక్రమం మార్చి 25 నాడు 2వ మెగా జాబ్ మేళా చేపట్టడం జరుగుతుంది. సో ముఖ్యంగా గత సంవత్సరం 24లో ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాం ఐక్యతా ఫౌండేషన్లో, కానీ 24 మిస్ అయింది డ్యూ టు ఎలక్షన్ కోడ్ ఉండే. దాని మేలో ఎంపీ ఎలక్షన్స్ ఆ టైంలో ఉండే కాబట్టి 24 చేయలేకపోయాం. సో అందుకోసమనే ఇప్పుడు ఈ యొక్క మార్చిలో దాన్ని చేస్తున్నాం. ఎవరైతే ఆశావాళ్ళు ఉన్నారో ఇదొక మంచి అవకాశం నిరుద్యోగ యువతి యువకుల కోసం. సో ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నామంటే, ఇక్కడ మీరు వస్తే ఒక జాబ్ మేళాలో ఒక ఆపర్చునిటీ అంటే మీరు హైదరాబాద్ వెళ్ళి ఇంటర్వ్యూస్ అటెండ్ చేయడానికి కోసమని, కంపెనీస్ వెతకడానికి కోసమని వెళ్ళినాడు. ఇప్పుడు వెతకకుండా ఒకటే దగ్గర
మీరు చూసుకున్నట్టయితే దాదాపుగా ఒక్కొక్క వర్టికల్ సంబంధించి 3 నుంచి 4 కంపెనీలు రావడం జరుగుతుంది. సో మీరు మ్యాక్సిమం 4 కంపెనీస్ నుంచి 5 కంపెనీస్ అవసరం ఉన్న వాటికి అప్లై చేసుకున్నట్టయితే మీరు అంటే ఇది ప్రతి వారికి పోయి ఇంటర్వ్యూ ఇచ్చి చేయడం, హైదరాబాద్ వెళ్ళి రావడం కన్నా ఇది ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి అన్ని కంపెనీస్ని ఇక్కడే వచ్చినప్పుడు మీకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి అండ్ సమయం కూడా మీకు కలిసి వస్తుంది. అదే కాకుండా ఆ రోజు మార్చి 25 నాడు ఒక ఉద్యోగం ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి అనే దాని మీదకి వెళ్ళి ఒక మోటివేషనల్ సెషన్ కూడా ఇవ్వాలనే దాని గురించి మనం ప్రయత్నం చేస్తున్నాం. నిన్న మొన్న చూసాం కదా, ఒక మహిళలు ఏదైతే రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళు 2 వారాల తర్వాత శాలరీ తీసుకున్నారు వాళ్ళు. అందులో కొంతమంది ఒకరిద్దరు ఫోన్ చేసి వాళ్ళు చెప్పే దాన్ని బట్టి చూస్తే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏదైతే ఉందో, ఒక వ్యక్తి ఉద్యోగం చేసిన తర్వాత దాని రిజల్ట్ చూసిన తర్వాత వాళ్ళ ఒక ఇండివిజువల్లో ఒక కాన్ఫిడెన్స్ చూసిన తర్వాత మేము అయితే ఐక్యత ఫౌండేషన్లో చేస్తున్నామో ఈ కార్యక్రమాలలో అందులో నిరుద్యోగం నిర్మూలన గురించి ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో చాలా సంతోషం వేసింది మాకు. ఒక మహిళలు వాళ్ళు కాల్ చేసి మరి వాళ్ళు చెప్తుంటే వాళ్ళు ఏ విధంగా ఆ యొక్క ఆపర్చునిటీ తీసుకొని ఆ అవకాశం సద్వినియోగం చేసుకొని ముందుకెళ్తున్నామో వాళ్ళు దాని గురించి చెప్పడం సంతోషం ఉంది. అదేవిధంగా నేను కోరుకునేది ఏంటి అంటే ఈ యొక్క మార్చి 25 నాడు జరిగే ఏదైతే జాబ్ మేళా ఉందో అందరూ కూడా కల్వకుర్తిలోని నిరుద్యోగ యువకులు అందరూ రండి. ఓకే, చదువుకోని వాళ్ళకి ఏంటి మరి అని కొంతమంది క్వశ్చన్ చేసిండ్రు. చదువుకున్న వాళ్ళకి కంపెనీలు వస్తున్నాయి కదా అని అన్నారు. చదువుకోని వాళ్ళకు కూడా ఈ యొక్క జాబ్ మేళాలో క్లీనర్స్, అట్లనే డ్రైవర్స్, అట్లనే సెక్యూరిటీ గార్డ్స్,